MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH మార్కెట్ లో తెలుగు దర్శకుల పేర్లే ఫ్రంట్ లైన్ లో కనిపిస్తున్నాయి. నేషనల్ మార్కెట్ కు రాజమౌళి గేట్స్ ఓపెన్ చేసిన తర్వాత సుకుమార్ మరోసారి పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు. మరి ఆ తర్వాత ఆ రేంజ్ లో ప్రూవ్ చేసుకునే సత్తా ఉన్న దర్శకులు ఎవరు? ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో జరుగుతున్న మేజర్ డిస్కషన్ ఇదే. రాజమౌళి సుకుమార్ తర్వాత పాన్ ఇండియా మార్కెట్ ను షేక్ చేసే నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు? ఈ విషయంలో కొరటాల శివ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆల్రెడీ దేవరాతో బిగ్ హిట్ ఇచ్చారు తారక్ కొరటాల. వార్ 2, డ్రాగన్ సినిమాల తర్వాత దేవరా 2తో మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. బిగ్ ప్రాజెక్ట్స్ తర్వాత తారక్ చేసే మూవీ కాబట్టి దేవరా 2 మీద నేషనల్ లెవెల్లో బజ్ గ్యారంటీ. రెండో సినిమాతోనే పాన్ ఇండియా ఇమేజ్ ను టార్గెట్ చేస్తున్నారు దర్శకుడు బుచ్చిబాబు. రామ్ చరణ్ హీరోగా పెద్ద సినిమాను రూపొందిస్తున్నారు ఈ యంగ్ డైరెక్టర్. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీతో బుచ్చిబాబు పాన్ ఇండియా డైరెక్టర్స్ కేటగిరీలోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా నేషనల్ మార్కెట్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్టుగా జరిగి ఉంటే బన్నీతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఈ పాటికే మొదలై ఉండేది. కాస్త ఆలస్యంగా అయినా నేషనల్ లెవెల్లో ప్రూవ్ చేసుకున్న సత్తా ఉన్న దర్శకుల్లో గురూజీ పేరు కూడా టాప్ లో కనిపిస్తోంది. యంగ్ జనరేషన్ లోనూ పాన్ ఇండియా ట్యాగ్ కు అర్హత ఉన్న దర్శకులు చాలా మంది కనిపిస్తున్నారు. సూపర్ హీరో సినిమాలు చేస్తున్న ప్రశాంత్ వర్మ, త్వరలో కింగ్డమ్ తో పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్న గౌతమ్ తిన్నునూరి కూడా నేషనల్ సెగ్మెంట్ లో సత్తా చాటుతున్నారన్న అంచనాలు ఇండస్ట్రీ సర్కిల్స్ లో కనిపిస్తున్నాయి. మరి వీళ్లలో ఎవరు ముందు టార్గెట్ రీచ్ అవుతారో చూడాలి. బర్త్డే సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఈ ఇయర్ బర్త్డేను బిగ్ అనౌన్స్మెంట్లతో భారీగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్న అభిమానులు పెద్దగా సందడి లేకుండానే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇంతకీ మిస్ అవుతున్న అప్డేట్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. తారక్ బర్త్డే సందర్భంగా మే 20న ఎన్టీఆర్ నీల్ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా రివీల్ అవుతుందన్న అంచనాలు ఎప్పటినుంచో ఉన్నాయి. కానీ ఆశల మీద నీళ్లు చల్లేసింది మూవీ టీం. వార్ 2 అప్డేట్ వస్తుండటంతో ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇది పూర్తిగా వార్ 2 సమయం. మేం ఆ సినిమాను గౌరవిస్తున్నాం. మన మారణ హోమాన్ని ప్రారంభించే ముందు వార్ 2ని సెలబ్రేట్ చేసుకుందాం. మన మాస్ మిసైల్ ని సరైన సమయంలో విడుదల చేద్దామంటూ అనౌన్స్ చేసింది ప్రశాంత్ నీల్ టీం. గత 2-3 రోజులుగా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కు సంబంధించిన వార్తలు కూడా వైరల్ అవుతుండటంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా అప్డేట్ ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్. కానీ తారక్ టీం తనను ఇంతవరకు సంప్రదించలేదని, అమిత్ టీం మాత్రం ఎప్పటినుంచో వర్క్ చేస్తుందని దాదాసాహెబ్ మనవడు చెప్పడంతో ఆ సినిమా అప్డేట్ కూడా ఉండే ఛాన్స్ లేదని తేలిపోయింది. వార్ 2 అప్డేట్ రానుందన్న క్లారిటీ ఉన్నా అది పూర్తిగా మన సినిమాని ఓన్ చేసుకోవట్లేదు జూనియర్ ఫ్యాన్స్. వార్ హృతిక్ యూనివర్స్, అందులోనూ బాలీవుడ్ మూవీ కావడంతో ఎన్టీఆర్ బ్రాండ్ మీదే వస్తున్న సినిమాల అప్డేట్ ఉంటే సెలబ్రేషన్స్ లో మరింత జోష్ ఉండేదని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. గతంలో సమ్మర్ సీజన్ అంటే సినిమా సీజన్ అన్న పేరు ఉండేది. కానీ ఈ ఏడాదితో ఆ పేరుకు ఫుల్ స్టాప్ పెట్టేశారు టాలీవుడ్ మేకర్స్. భారీ వసూళ్లకు అవకాశం ఉన్న మే సీజన్ లో ఒక్క స్టార్ హీరో కూడా ఆడియన్స్ ముందుకు రాలేదు. దీంతో సమ్మర్ బరిలో మరో నెల సక్సెస్ఫుల్ గా వేస్ట్ అయిపోతుంది. మే 1న రిలీజ్ అయిన హిట్ 3 తప్ప ఈ నెలలో ఒక్కటంటే ఒక్క భారీ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. హిట్ 3 మంచి వసూళ్లతో జోష్ ఇచ్చినా ఆ జోరు కంటిన్యూ చేసే పరిస్థితి కనిపించలేదు. పెద్ద హీరోలెవరు బరిలో లేకపోవడంతో చిన్న సినిమాలు ఈ గ్యాప్ ను క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేశాయి. సింగిల్ శుభం లాంటి సినిమాల ప్రమోషన్స్ లో స్టార్స్ కనిపించినా థియేట్రికల్ గా సెలబ్రేట్ చేసుకునే రేంజ్ సందడైతే లేదు. మరో 2 వారాలు మిగులున్నా ఒక్కటంటే ఒక మేజర్ రిలీజ్ కూడా కనిపించడం లేదు. దీంతో సక్సెస్ఫుల్ గా సమ్మర్ లో మరో నెల వేస్ట్ అయినట్టే అంటున్నారు మూవీ లవర్స్. జూన్ నుంచే థియేటర్ల దగ్గర కాస్త సందడి కనిపించనుంది. జూన్ 5న మల్టీ లింగ్వల్ మూవీ థగ్ లైఫ్ ఆడియన్స్ ముందుకు రానుంది. కమల్ హీరోగా తెరకెక్కిన సినిమా కావడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా మీద మంచి బజ్ ఉంది. ఇక జూన్ 12న అసలు సందడి కనిపించనుంది. మోస్ట్ ఎవైటెడ్ హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు రానుంది. మే నెల వృధా అయినా జూన్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ టైం పాస్ చేస్తున్నారు తెలుగు ఆడియన్స్. మెగా మూవీ కోసం పూర్తిగా మారిపోయారు నయనతార.
ఆన్ స్క్రీన్ తప్ప నయన్ను ఆఫ్ స్క్రీన్ చూసే అవకాశం అస్సలు ఉండేది కాదు. తన సినిమా ప్రమోషన్స్ లో కనిపించేందుకు కూడా నయన్ ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అందుకు తగ్గట్టుగా ఈ సీనియర్ బ్యూటీ కూడా మారిపోతున్నారు. చిరు సినిమా కోసం కొత్త నయనతారగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సీనియర్ సెగ్మెంట్ లో ఉన్న ఇప్పటికీ ఫుల్ ఫామ్ లో ఉన్నారు సౌత్ బ్యూటీ నయనతార. ప్రెజెంట్ దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ గా ఉన్న ఈ భామ ఎప్పుడు సెట్స్ మీద 1/2 డజన్ సినిమాలు ఉండేలా చూసుకుంటున్నారు. అయితే గతంలో సినిమా ప్రమోషన్స్ కు ససేమిరా అన్న నయన్ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. అవసరమైతే అందర్లా ప్రమోషన్ వీడియోస్ చేసేందుకు కూడా రెడీ అంటున్నారు. గత 2 ఏళ్లలో నయనతార చాలా మారారు. ముఖ్యంగా సొంత నిర్మాణ సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత ప్రమోషన్స్ ఇంపార్టెన్స్ ఏంటో అర్థం చేసుకున్నారు. అందుకే రెగ్యులర్ గా ప్రమోషన్స్ ఈవెంట్స్ లో సందడి చేస్తున్నారు. అంతేకాదు చిరు సినిమా కోసం మరో అడుగు ముందుకేసి స్పెషల్ వీడియో చేశారు. మెగా 157 లో చిరుకు జోడీగా నటిస్తున్నారు ఈ బ్యూటీ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా సెట్ లో అడుగుపెట్టిన నయన్ కు స్వాగతం పలుకుతూ ఓ వీడియో రెడీ చేశారు మేకర్స్. సంక్రాంతికి రఫ్ ఆడించేద్దామంటూ అనిల్ రావిపూడితో కలిసి నయన్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఈ క్లిప్ చూశాక నయన్ పూర్తిగా మారిపోయారంటున్నారు ఫ్యాన్స్. సిల్వర్ స్క్రీన్ మీద వస్తున్న గ్యాప్ ను కవర్ చేయడం ఎలాగో ఈ జనరేషన్ హీరోయిన్లకు పర్ఫెక్ట్ గా తెలుసు. అందుకే సినిమాలు ఉన్నా లేకపోయినా ఆడియన్స్ తో టచ్ మాత్రం పోకుండా జాగ్రత్త పడుతున్నారు బ్యూటీస్. ముఖ్యంగా సినిమాలు డిలే అవుతున్న అందాల భామలు ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేసే విషయంలో మాత్రం మరింత యాక్టివ్ గా ఉంటున్నారు. సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ తర్వాత ఫుల్ ఫామ్ లో కనిపించారు. వరుస సినిమాలతో తెలుగులో బిజీ హీరోయిన్ అయిపోతారన్న రేంజ్ లో హల్చల్ చేశారు. కానీ సడన్ గా కెరియర్ గాడి తప్పింది. చేసిన సినిమాలు ఫెయిల్ అవ్వడం, సెట్స్ మీద ఉన్న సినిమాలు డిలే అవుతుండడంతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడానికి సోషల్ మీడియాని నమ్ముకుంటున్నారు మృణాల్ నే ఫాలో అవుతున్నారు మలయాళ కుట్టి సంయుక్త మెనన్. కెరియర్ స్టార్టింగ్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలతో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ కూడా సడన్ గా స్లో అయ్యారు. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలన్న కోరిక సంయుక్త కెరియర్లో గ్యాప్కి కారణమైంది. దీంతో తెలుగు ప్రేక్షకులతో టచ్లో ఉండేందుకు సోషల్ మీడియాలో వరుస అప్డేట్స్ ఇస్తున్నారు ఈ బ్యూటీ. టాలీవుడ్లో ఎంట్రీ కోసమే 7 ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న బ్యూటీ మాళవిక మోహనన్. ప్రభాస్ మూవీతో గ్రాండ్గా పరిచయం అవ్వాలనుకున్న మాళవిక కోరిక ఇప్పట్లో తీరేలా కనిపించట్లేదు. వరుస వాయిదాలతో ద రాజాసాబ్ డిలే అవుతూ ఉండడంతో గ్లామరస్ ఫోటోషూట్స్ తోనే సరిపెట్టేస్తున్నారు ఈ బ్యూటీ. మరి ఈ గ్లామర్ షో అందాల భామలకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. సినిమా మేకింగ్ లోనే కాదు, ప్రమోషన్స్ విషయంలోనూ యంగ్ జనరేషన్ కు ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు లోకనాయకుడు కమల్ హాసన్. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఠగ్ లైఫ్ సినిమా కోసం భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. నెల ముందు నుంచే సందడి షురు చేసిన కమల్ ఇప్పుడు మరింత స్పీడ్ పెంచేశారు. 38 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ఠగ్ లైఫ్. కమల్, మణి స్వయంగా నిర్మిస్తున్న ఈ మూవీలో సింబు, త్రిషాతో పాటు చాలా మంది స్టార్స్ నటించారు. ఇంత భారీ ప్రాజెక్ట్ కాబట్టి ప్రమోషన్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటుంది యూనిట్. దాదాపు నెల ముందు నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేశారు కమల్. వరుస ఇంటర్వ్యూలతో మీడియాలో హల్చల్ చేశారు. ఇండియన్ 2 సినిమాతో నిరాశపరిచిన సీనియర్ హీరో ఠగ్ లైఫ్ తో ఆ సినిమాను మరిపించేందుకు కష్టపడుతున్నారు. అందుకే పబ్లిసిటీ దగ్గర నుంచే జాగ్రత్త తీసుకుంటున్నారు. శనివారం ట్రైలర్ రిలీజ్ చేసిన కమల్ టీం సినిమా మీద అంచనాలు పెంచేసింది. షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే ఈ సినిమా గ్యాంగ్స్టర్ డ్రామా అని కన్ఫర్మ్ చేశారు. కమల్ ఓల్డ్ ఏజ్ గ్యాంగ్స్టర్ గా కనిపిస్తున్న ఈ మూవీకి మనీ టేకింగ్ మరింత హైప్ తీసుకొచ్చింది. నటుడుగా కమల్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ వయసులోనూ యాక్షన్ సీన్స్ లో తన మార్కు చూపించారు యూనివర్సల్ స్టార్. కమల్ తో పోటీపడి నటించిన సింబు మరోసారి ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.